దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 12. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి. నిర్గమకాండము 25:3. బంగారు, వెండి, ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థమేమి? బంగారు దైవ స్వభావమును గురించి మాట్లాడను. మనకందరికీ దైవిక జ్ఞానము, తెలివి, బలం అవసరం. వీటన్నిటిని దేవుడు తన కుమారునిలో సిద్ధపరచను. 1 కొరింథీ 1:31. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక ఏర్పాటును అనుసరించి మనము కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరం కొరకైన బంగారమును సిద్ధపరచువారంగా ఉందుము. వెండి విమోచనను గురించి మాట్లాడను. మన ప్రభువు బానిసగా మన కొరకు 30 వెండి నాణములకు అమ్మబడెను. కానీ మనల్ని రక్షించుటకు ఆయన స్వంత ప్రాణాధారమైన రక్తమును ధారపోసెను. ప్రత్యక్షపు గుడారములోని వెండి మనల్ని రక్షించుటకై మన ప్రభువు చెల్లించిన క్రయమును గురించి మాట్లాడను. మనం తిరిగి జన్మించినప్పుడు ఆయనచే విలువ పెట్టి కొనబడిన వారమగుదుము. 1 కొరింథీ 6:20. ఇక మీదట ఇవి మా చేతులు, మా పాదములు, మా కన్నులు అని చెప్పజాలము. ఆయన స్వరక్తం చేత మనల్ని కొనెను గనుక అవన్నీ యేసుక్రీస్తుకే సంబంధించినవి. 1 పేతురు 1:18-19 వచనములు. మన శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి. 1 కొరింథీ 6:19. కనుక మన వస్త్రధారణ, అలవాట్లు, మాటల ద్వారా దేవుణ్ణి మహింపరచవలను. 1 తెస్సలోనిక 4:4-5 వచనములు. 1 తిమోతి 2:9-10 వచనములు. ఇదియే స్వచ్ఛమైన వెండి. మనం ప్రభు చేత కొనబడిన సొత్తు గనక మునుపు ధరించిన రీతిని వస్త్రములను ధరించలేము. లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము. ప్రభు చేత విమోచించబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలను. ఇత్తడి తీర్పును గురించి మాట్లాడను. అరణ్యములోని ఇత్తడి సర్పమును గూర్చి మన ప్రభువు నికోదెముతో చెప్పెను. యోహాను సువార్త 3:14. సంఖ్యాకాండం 21:9. ఇశ్రాయేలీయులు అరణ్యములో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడెను. వారు పశ్చాత్తాపడినప్పుడు ఇత్తడి సర్పమును ఒకదానిని చేయమని దేవుడు మోషేతో చెప్పెను. ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ బ్రతికిరి. సంఖ్యాకాండము 21:5-9 వచనములు. ఇదే విధంగా యేసుక్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తం శిలువ మీద మరణించెను. ఎందరూ ఆయన యందు విశ్వాసముంచుదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడెదరు. ప్రైజ్ ద లార్డ్.